నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో ప్రధాన అంశంగా కుర్నాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్న పాండును అకారణంగా కొందరు వ్యక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విధుల నుండి తొలగించేలా చేశారని, పాండును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యాలయంలో గత 10 సంవత్సరాలుగా కారోబార్గా పనిచేస్తున్న పాండుపై కొందరు గ్రామస్తులు వారు చేసే కొన్ని పనులకు అడ్డుపడుతున్నాడనే కక్ష సాధింపుగా ఆధారాలు లేని విషయంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని, ఈ అంశమై ఎడపల్లి ఎంపీఓకు విచారణ చేపట్టామని ఆదేశాలు ఇవ్వగా ఎంపీఓ గ్రామంలో సరైన విచారణ చేపట్టకుండా ఫిర్యాదుదారులకు వత్తాసు పలుకుతూ సంబంధిత అధికారులకు తప్పుడు సమాచారం అందజేసి అర్ధరహితంగా విధుల నుండి తొలగించేలా చేశారని, కారోబార్ పాండును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గ్రామస్తులు అందరూ కలిసి తీర్మానం చేసినట్లు గ్రామసభకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గైహాజరు కావడంపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా కారోబార్ను తిరిగి విధుల్లోకి తీసుకొని లేని ఎడల కారోబార్కు గ్రామస్తులం అందరం మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలదండలేసి శుభాకాంక్షలు చెప్పి ఈరోజు గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గరికి ఇలా గ్రామ సభ ఇక్కడ ఉందని తెలియగానే గ్రామస్తులు అందరూ కూడా దాదాపు 300-400 మంది ఇక్కడ గ్రామస్తులు గ్రామ సభకు రావడం జరిగింది. ఎందుకు అనంటే కొందరు కావాలని ఒక 5-6 వ్యక్తులు స్వలాభం కోసం, సొంత లాభం కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది మీద వాళ్ళు ఏదో వాళ్ళకు ఏ పనులు చేయలేదు అని చెప్పేసి, వాళ్ళ సొంత పని చేయలేదని చెప్పేసి ఆరోపణలు చేసి కొందరు వ్యక్తులు డిపిఓ గారికి కారాపూర్ పాండు పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ డిపిఓ గారు స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడికి మా కుర్నాపల్లి గ్రామ పంచాయతీకి ఎంపీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడికి పంపడం జరిగింది. అతను వచ్చిన రోజు ఇక్కడ ఎవరు అయితే కంప్లైంట్ ఇచ్చిర్రో కంప్లైంట్ దారులకు మాత్రమే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ దారులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కారోబార్ మీద ఆరోపణలు ఆ కారోబార్కే చెప్పడం జరిగింది. గ్రామస్తులకు ఎవరికి కూడా ఎంపీ గారు అతను తప్పుడు రిపోర్టు డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎలా అంటే అతని పైన ఆరోపణలు, కారోబార్ పైన ఆరోపణలు, ఫాక్ మిషన్ మెకానిక్ ఇస్తే ఆ మెకానిక్ దొరకకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఆయన దింకపోవడం వల్ల ఇతనే కారోబార్ అమ్ముకున్నాడని చెప్పి కారోబార్ మీద తప్పుడు ఆరోపణలు చేసి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అది తప్పుడు ఆరోపణలని మేము ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే ఏ విషయమైనా ఒక గ్రామ పంచాయతీకి ఇవాళ సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు, అలాగే సెక్రటరీ ఉన్నారు. పూర్తి బాధ్యత కారోబార్లది, గ్రామ పంచాయతీ సిబ్బందిది కాదు. ఖచ్చితంగా ఇది గంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఏ విషయమైనా ఎవరైనా కారోబారే కాదు బాధ్యత, సెక్రటరీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏ బాధ్యత అయినా రెస్పాన్సిబుల్ సెక్రటరీ ఉండాలా. ఏ విషయమైనా ఏ గ్రామ